ఆ రెండు విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ వీళ్ళిద్దరిని చూసినప్పుడు నాకు ఒక్కటే గుర్తొస్తుంది. ఏమిటయ్యా అంటే, విశ్వామిత్రుడు, బాగా అర్థం చేసుకోండి, విశ్వామిత్రుడు యాగరక్షణ కోసం రామలక్ష్మణులను ఎలా వెంట పెట్టుకుని వెళ్ళి అతిబల మంత్రాలను ఉపదేశించి ఈ భారతీయతను గురించి, సనాతన ధర్మాన్ని గురించి ఎలా అయితే బోధించాడో, అలాగే సమాజంలో జరుగుతూ ఉన్నట్టు అనేక దురాగతాలు కానివ్వండి, ఒక సేవా కార్యక్రమాలు అవసరమైనప్పుడు విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ అనే రామలక్ష్మణులను తోడుకొని వెళ్ళడం అనేటువంటి సంఘటన నాకు గుర్తొస్తుంది. ఇది వాస్తవం. భారత మాత పట్ల ఒక దేశభక్తి, ఒక జాతీయ భావన, జాతి పునర్నిర్మాణానికి, ఒక వ్యక్తి నిర్మాణానికి కావలసిన సదాచారం అనే పుస్తకం ద్వారా అనేక వేల సరస్వతి శిశు మందిరాలను ఏర్పాటు చేసి అందులో పిల్లలకి చక్కని శిక్షణ ఇచ్చి, నేను చాలాసార్లు వ్యాసరచన పోటీలు పెట్టినప్పుడు మా దేవాలయంలో సరస్వతి శిశు మందిరాల్లో చదువుకున్న పిల్లలు వ్రాసినంతగా, వ్యాసరచన పోటీల్లో పాల్గొన్నంతగా ఏ స్కూల్లోనూ నాకు కనపడలేదు. ఏ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉన్న పిల్లలకి ప్రశ్నించే తత్వం ఉండదు వాళ్ళకి. ఎందుకంటే కోళ్ల ఫారాల్లో పెరిగిన కోళ్లలాగా వాళ్ళు పెరుగుతారు. కానీ సరస్వతి శిశు మందిరాల్లో చదువుకున్న పిల్లలు నాటుకోళ్ళు ఎలా ఉంటాయో, నాటు ఆవులు, దేశీయ ఆవులు ఎలా ఉంటాయో వాళ్ళు అలా ఉంటారు.